సికింద్రాబాద్ పరిధి రెజిమెంటల్ బజార్లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఓ మహిళకు తన భర్తది కాకుండా వేరే వ్యక్తి వీర్య కణాలతో గర్భధారణ చేసిన విషయం తెలుసు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రతకు కాకినాడ, విజయవాడ, విశాఖలో సెంటర్లు ఉన్నాయని గుర్తించారు. ఈ మేరకు విశాఖ బ్రాంచ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి మేనేజర్ ను అరెస్ట్ చేసి సికింద్రాబాద్ కు తరలించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లతో పాటు స్పమ్ శాంపిల్స్ తీసుకువెళ్లారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఇండియన్ స్పమ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. సరోగసి విధానం కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీర్య కణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్ లో ఇండియన్ స్పమ్ టెక్ సంస్థ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.